జూమ్ చేస్తుండే సైడ్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ రాని దాని మీద చాలా ఉన్న ఆరోపణలు ఇప్పుడు కొండమల్లెపల్లి మండలం ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డి గారిని 30,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇది మన దిండి ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆయన్ని కారులో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొండమల్లెపల్లి గ్రామానికి సంబంధించి లచ్చు అనే ఫిర్యాదుదారుడు కేష్ తాండా కొండమల్లెపల్లి మండల వాస్తవ్యుడు. అతని పెదనాన్న ఒక భూమిని ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కన్సర్న్ మండల ఆర్ఐ గారు పి శ్రీనివాసరెడ్డిని అప్రోచ్ అయితే ఆయన 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ మమ్మల్ని ఆశ్రయిస్తే ఇమీడియట్లీ మేము కంప్లైంట్ తీసుకుని దాని మీద విచారణ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు ఆయన్ని పి శ్రీనివాసరెడ్డి ఆర్ఐ గారిని రెడ్ హ్యాండ్గా 30,000 తీసుకుంటున్నాక ట్రాప్ చేయడం జరిగింది. జనరల్గా ఇప్పుడు వాళ్ళ పెదనాన్న భూమి కాదు కదా, ఎట్లా? పెదనాన్న చనిపోయారు, పెద్దమ్మ చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. తర్వాత ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు తను కైజన్ బ్రదర్, వాళ్ళకి మగపిల్లలు లేరు కాబట్టి వాళ్ళకి అండర్టేకింగ్ అఫిడవిట్ ఇచ్చారు. అది అవుతుందా లేదా అనేది అది ఆర్ఐ గారు చేస్తారని హామీ ఇచ్చాడు కాబట్టి ఆ అమాయక కంప్లైంట్ ముందుకు లంచం ఇవ్వడానికి తీసుకోవడానికి ప్రయత్నించారు. అది అవుతుందా లేదంటే రూల్ పొజిషన్ పెట్టి ఫాలో చేస్తారు. మనం ఏం చెప్పలేదు.